హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి, మోదకాలు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పాలు పంచదార యూజ్ చేయకుండా బెల్లంతోనే హెల్తీగా టేస్టీగా చేసేయచ్చు. దీనికోసం ఏదైనా మెజరింగ్ కప్తో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని దోరగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేయించిన రవ్వని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. కళాయి వేడిగా ఉంటుంది కాబట్టి అడుగు అనేది మాడిపోతుంది కాబట్టి ఆ కళాయిలో ఎప్పుడు రవ్వ వేయించిన తర్వాత ఉంచుకోండి. లైట్గా కలర్ షేడ్ అయిన వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 2 కప్పులు నీళ్లు పోసుకొని పొంగులు వచ్చేంత వరకు మరగనివ్వాలి. కొంచెం బెల్లం కరిగితే సరిపోతుందండి. పొంగులు వస్తే 2 యాలకులు దంచి వేసుకోండి. యాలకులు వేస్తే ప్రసాదం టేస్ట్ మరింత బాగుంటుందండి. ఇలా పొంగులు వచ్చినప్పుడు మనం వేయించి పక్కన పెట్టిన రవ్వ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి సాయంత్రం సమయాల్లో కూడా ఏమైనా చేయాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత దీనిలో 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ప్రసాదం. 4-5 స్పూన్లు ఎక్కువే పడుతుందండి నెయ్యి. టేస్ట్ బాగోవడం కోసం నెయ్యి అయితే ఎక్కువ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత మరింత కొంచెం గట్టి పడుతుంది మోదకాలు చేయడానికి వీలుగా. ఇలా చల్లారిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని మోదకాల మౌల్డ్ తీసుకోండి. మీ దగ్గర ఏ డిజైన్ ఉంటే అవి తీసుకొచ్చండి. ఒకవేళ మౌల్డ్ లేకపోతే చేతితో కూడా ఈజీగా మోదకాలు చేసేసుకోవచ్చండి. ఈ విధంగా సరిపడినంత రవ్వ కేసరిని పెట్టి ఈ విధంగా మోల్డ్ చేసేసుకొని టైట్ చేసేస్తే మనకి ఈజీగా మోదకాలు అనేవి వచ్చేస్తాయండి. ఆల్రెడీ ఇలా మౌల్డ్ లేకపోతే ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. మీరు చేతితో షేప్ చేసుకొని టూత్ పిన్తో కానీ ఏదైనా నైఫ్తో కానీ డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగతా మోదకాలన్నింటినీ రెడీ చేసుకోండి. నా దగ్గర అయితే 2 రకాల మౌల్డ్స్ అయితే ఉన్నాయండి. ఆ 2 రకాల మౌల్డ్స్తో మోదకాలు అనేవి రెడీ చేశాను. చాలా సింపుల్గా ఉంటాయండి. పిల్లలు కూడా ఈ ప్రసాదాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి బెల్లంతో ఈ రవ్వ మోదకాలు. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.